క్రౌన్ డైరెక్టర్ విత్ 5 ఎల్ఓబిలతో అవుతానని కానీ మీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే మనం చేసే పనిలోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ సార్. ఓకే, అర్థమైపోయింది. సార్ని ఇన్వైట్ చేస్తాను. హార్ట్లీ వెల్కమ్ సార్ ప్రసాద్ సార్. మీలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావడం, మా టీంని ఇంత గట్టిగా ముందుకు తీసుకెళ్లడం, అదేవిధంగా ఈ జూమ్కు మీరు కానీ విజయ్ సార్ కానీ మన టీం లీడర్స్ అందరూ పేరు పేరున 350 మంది సపోర్ట్ సహకారంతో ఈ జూమ్ని ఇంత వండర్ఫుల్గా నడిపిస్తున్నామంటే మెయిన్ పాత్ర మీది ఉంది సార్. కలెక్ట్ చేయడం కానీ అదంతా హోస్ట్ పర్చేజ్ చేయడం అంతా మీలాంటి గ్రేట్ పర్సన్ నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ డైమండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. డైమండ్ డైరెక్టర్ అంటే కొంచెం ఫోర్ లైన్ నుంచి డైరెక్టర్స్ అయిన కారణంగా డైమండ్ డైరెక్టర్ అవ్వటం. 4 లైన్స్ నుంచి అవ్వటం అంటే లైన్ ఫార్మేషన్ కానీ, టీమ్ ఫార్మేషన్ కానీ అదంతా కూడా మీలాంటి అప్లయన్స్ అందరూ కూడా నాకు ఇచ్చిన గైడెన్స్ తోటి స్టార్టింగ్ నుంచి కూడా నేను టీమ్‌ని ఎట్లా ఫాలోఅప్ చేసుకోవాలి, ఎలా లైన్స్ వేసుకోవాలి ఏంటనేది గైడ్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మెనీ థ్యాంక్ యూ అప్లయన్స్‌కి. ఈ రకంగా మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఒక సంవత్సరన్నర క్రితం 2023, 24 ఆ టైంలో ఒక రోజు ట్రైన్ జర్నీ కారణంగా ఇలాగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఆ ట్రైన్ జర్నీలో అది కూడా సూపర్ ఫాస్ట్ వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కడం. ఆ టైంలో మన గ్రేట్ లీడర్ శివరామ్ సారు నాకు ఈ ప్లాట్‌ఫామ్‌ని పరిచయం చేసి అంతకుముందు ఈ పదం గాని, వెస్టేజ్ అనే పదం గాని, బిజినెస్ గురించి గాని, ప్రొడక్ట్స్ గురించి నాకేం తెలీదు. అయితే ఆ రోజున సారు ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పటము, బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటము. దాని తర్వాత అదే టైంలో సార్ మాటలు కొంచెం నేను నెగ్లెక్ట్ చేసే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ మన ఆర్మీ శివ సార్ గాని, గోపాల్ సారు, మాధవనాయుడు సారు ఇలా ఈ ముగ్గురు పర్సన్స్‌తో మాట్లాడిచ్చి ముగ్గురు 3 రకాల వృత్తుల్లో ఉన్నోళ్ళు ఈ ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను చూపించిన ఇంట్రెస్ట్‌కి కారణంగా ఈ రోజున మీ ముందు ఇలాగా మాట్లాడటం జరుగుతుంది. అయితే ఏదైనా గానీ నేను మొదటి నుంచి ఒక డ్రీమ్ నేను చదువుకునే స్కూల్ డేస్ నుంచి కానీ, కాలేజ్ డేస్ నుంచి గానీ నాకుండేటువంటి డ్రీమ్ కారణంగా ఈ ప్లాట్‌ఫామ్‌కి వచ్చానేమో అనుకుంటాను. దేవుడు పంపించిన అవకాశంగా, దేవుడిచ్చిన వరంగా శివరామ్ సార్ రూపంలో గానీ, మన ఆర్మీ శివ సార్ రూపంలో ఇలాంటి అప్లయన్స్ రూపంలో టీమ్ బిల్డింగ్ గానీ, ఈ ప్లాట్‌ఫామ్ పరిచయం అవ్వటం అనేది ఎందుకంటే వెల్‌నెస్ ఆరోగ్యము మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్స్ వాడుకుంటూ మరియు దీని ద్వారా ఆదాయం తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో భూమి మీద ఉండేటువంటి అన్ని వాటికంటే కూడా గొప్ప అవకాశంగా నేను భావిస్తూ దీన్ని చాలా విధిగా నేను చేస్తున్నాను. నా పేరు ప్రసాద్. నేను ప్రస్తుతం ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అకౌంటెంట్‌గా ఎస్టీ ఆఫీస్ పొన్నూరు అక్కడ సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. ఇలాగా ఎస్టీ ఆఫీస్ పొన్నూరులో పనిచేస్తున్న ఆ సందర్భంగా నేను ఒకరోజు ఇట్లాగా ట్రైన్ జర్నీలో ఈ ప్లాట్‌ఫామ్ శివరామ్ సార్ పరిచయం అయిన తర్వాత ఇలాంటి కొన్ని మీటింగ్స్ నెక్స్ట్ డే ఉండేటువంటి ఒక రోజున సండే రోజున సార్ ఇన్వైట్ చేస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూయస్‌గా ఫాలోఅప్ చేసి పిలిచిన కారణంగా నేను ఈ ప్లాట్‌ఫామ్‌కి ఒక మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఒకదానికి అటెండ్ అయ్యి నేను దాని గురించి పూర్తి సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రొడక్ట్ యూసేజ్ మీద క్యాష్ బ్యాక్‌లు గానీ, ఆదాయం కానీ రావటం అనేటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో, ఆ సిస్టము అంతకుముందు నాకు తెలీదు. కొన్ని కంపెనీల్లో ఏమవుతుందంటే, నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు మీద కొన్ని వేరే కంపెనీల్లో కొన్ని డబ్బులు కట్టిచ్చి ఇన్సూరెన్స్‌లు చేయటము, లేదంటే మనకు అనవసరమైనటువంటి ప్రొడక్ట్స్ స్టీల్ సామాన్లు, సూట్లు, బూట్లు ఇచ్చే కంపెనీలు కొన్ని రకాలు పరిచయం అయ్యి, నేను కొంచెం వాటిలో డిస్టర్బ్ అయిన సందర్భంగా, ఇంక మనకెందుకులే ఇలాంటివని అనుకునే క్రమంలో
నేను గవర్నమెంట్‌గా ఎంప్లాయీగా ఉండి నేను సింగిల్ ఇన్‌కమ్‌తో ఉండకూడదు. ఎందుకంటే నా మిసెస్ హౌస్ వైఫ్. ఒక సింగిల్ ఇన్‌కమ్‌గా నా యొక్క ఇన్‌కమ్ మీదే ఆధారపడితే భవిష్యత్తు అంతగా బాగోలేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ గాని, పెరుగుతున్న ధరల దృష్ట్యా గాని, ఇంకేదన్నా చేస్తే బాగుండనే క్రమంలో రకరకాలు చేసి కొంచెం ఇబ్బంది పడిన క్రమంలో ఈ ప్లాట్‌ఫార్ము వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ కూడా ఇలాంటిదేమోనని కొంచెం భావించి స్టార్టింగ్‌లో కొంచెం నిదానంగా ఆహ్, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశాము. మా ఇంట్లోకి హోమ్ కేర్ గాని, మా మిసెస్‌కి ఉండేటువంటి స్కిన్ ప్రాబ్లమ్ కానీ, వాటికి ఏమన్నా ఉన్నాయా దీంట్లో అనే ఉద్దేశంతో తెలుసుకొని, అవి యూజ్ చేస్తే దీంట్లో ముఖ్యంగా స్కిన్ నెయిల్ గాని, కొలాజిన్ గాని, ఆమ్లా ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ కర్కుమిన్ ప్లస్ ఇవి యూజ్ చేస్తే మా మిసెస్‌కి ఉండేటువంటి స్కిన్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో తెల్లటి మచ్చలొస్తే అవి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండి ఒకటొకటి పెరుగుతున్నాయి అప్పుడు. పెరిగే క్రమంలో డాక్టర్ గారికి చూపిస్తే ఇది లైట్‌గా సోరియాసిస్ సింప్టమ్స్ లాగా ఉన్నాయి. లైఫ్ లాంగు మెడిసిన్స్ కానీ, క్రీమ్‌లు గాని వాడాల్సిన పరిస్థితని డాక్టరు చెప్పిన సందర్భంలో చాలా బాధపడుతూ ఉన్న క్రమంలో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే 2, 3 మంత్స్‌లో కంప్లీట్‌గా క్లియర్ అయిపోయినాయి మచ్చలు. ప్రెజెంటు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, స్కిన్ ప్రాబ్లమ్ లేకుండా ఉన్న సందర్భం. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ మనకి పరిచయమయ్యి, వీటి యొక్క ఉపయోగం తెలుసుకున్న తర్వాత, ఈ సిస్టమ్‌లో ఇంకొంచెం ముందడుగేసి, దీంట్లో ఇన్‌కమ్ ప్లాన్ గూడా ఉందని తెలుసుకొని, మా ఆఫీసు పొన్నూరులో ఉంటే అక్కడ గ్రేట్ లీడర్స్ అయినటువంటి మన విజయ్ సార్‌ని గాని, రామారావు సార్‌ని నా టీమ్‌లోకి తీసుకోవడం ద్వారా, టీమ్ చాలా బలం పెరిగి ఈ రోజున ఒక లైన్ నుంచి ఎల్‌ఓబి రావటం జరిగింది. అలాగే రెండో లైను మనకి సురేష్ సార్ గాని, మన దయాకర్ రెడ్డి చెన్నై నుంచి మా ఫ్రెండు. అలాగా ప్రభు శ్రీనివాస్ గారు గాని, వీళ్ళు ఒక లైన్‌లో ఉండి మరియు మంగళగిరిలో శివకుమార్ సార్ గాని, మెడికల్ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రేట్ లీడరు రాజు సార్ గాని ఒక లైన్‌లో ఉండటము. అది కూడా ఎల్‌ఓబికి రెడీ అవ్వటం. నెక్స్టు అలాగే మూడో లైన్‌లో మా తమ్ముడు బాలకృష్ణ గాని, ఆహ్, గ్రేట్ రైడర్స్ అయినటువంటి ఆంజనేయులు సార్, పూర్ణిమ మేడము అలాంటి వాళ్ళు. మరియు నాలుగో లైన్‌లో విజయలక్ష్మి మేడం, ట్రెజరీ భాషా సారు, అభిదన్య మేడం ఇలాంటి వాళ్ళు గ్రేట్ లీడర్స్ అందరూ 4 లైన్స్‌లో ఉండడం బట్టి ఈ రోజున నాకు ఈ అవకాశం డైమండ్ డైరెక్టర్ అనే పేరు. అయితే ఇది డైమండ్ డైరెక్టర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా కొంచెం ఇన్‌కమ్ లెవెల్ పెరగాలి, మన ఆదాయం పెరగాలి అన్నప్పుడు బిజినెస్ ప్లాను చాలా ఇంపార్టెంట్. చేస్తున్నది వెస్టేజ్ అనేది స్టార్టింగ్‌లో హెల్త్ కోసం యూజ్ చేసుకున్నాను. తర్వాత ఇన్‌కమ్ ప్లాన్‌గా దీన్ని మార్చాలని ప్లాన్ చేశాను కాబట్టి టీము, ప్లానింగ్ అంతా కూడా అప్లయన్స్ సపోర్టు, మహా ఊరు గురించి ఎంఎస్ఆర్ సార్ సపోర్ట్‌తో మరియు లైఫ్ లైన్స్ అయినటువంటి అందరి సపోర్ట్ ఉండబట్టి ఇలాగా చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్ మీద మనం ఫీల్డ్ లెవెల్‌లో వర్క్ చేయటానికి నేను ఎక్కడైనా ఒక కాన్ఫిడెంట్‌గా ఒక చోటకెళ్ళి చెప్పేటప్పుడు మామూలుగా ఇక్కడ మనకి సెమినార్‌లో గాని, బూట్ క్యాంపుల్లో గాని, డీఎల్‌సీపీ మీటింగ్స్‌లో గాని ప్రొడక్ట్ నాలెడ్జి కొంత తెలుసుకుంటూ ఉంటాము. ఆ ప్రొడక్ట్ నాలెడ్జి మనకి లోకల్‌గా ఉండేటువంటి మనకు తెలిసినటువంటి అప్లయన్స్, లీడర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని ద్వారా మనం కాపీ బిజినెస్ కాబట్టి ఏదైతే మనకు నేర్పిస్తారో దాన్ని నోట్ చేసుకొని ఫీల్డ్ లెవెల్‌లో ఉపయోగించడం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కంపెనీనే మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ట్రైనింగ్సు ఎందుకు అంటే మనకి ఆథరైజ్డ్‌గా వాళ్ళు ఆహ్, డైరెక్ట్‌గా వాళ్ళ అక్కడ టీమ్స్ నుంచి మన హెడ్ ఆఫీస్‌లో ట్రైనింగ్ తీసుకొని గ్రౌండ్ లెవెల్‌కొచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చే కారణం కాబట్టి, మనం ట్రైనింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడైనా అవకాశం వస్తే తీసుకుందామని అనుకుంటూ ఉండేవాడిని. అయితే ఆ ట్రైనింగ్స్ అవన్నీ కూడా మనకి యాపుల్లో కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి క్రౌన్ అండ్ అబోవ్ గ్రూపుల్లో కూడా ఈ ట్రైనింగ్స్ కూడా కనిపిస్తుంటాయి. అలాంటి ట్రైనింగ్ సెషన్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది క్రౌన్ అండ్ అబోవ్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు మనకి టీమ్‌లో కొంచెం అవి డీటెయిల్స్ కానీ షేర్ చేయగలిగితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన దగ్గర ఉండేటువంటి క్రౌన్ అండ్ అబోవ్ మన మాధవ్ సార్ గాని, తిరుమలరావు సార్ గాని, మనకి రామోహన్ సార్ గాని వీళ్ళు గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనోళ్ళందరూ కూడా ఆ ట్రైనింగ్ సెషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని. ఎందుకంటే వీఎల్‌సీ ప్రోగ్రామ్, వీఐపీ ప్రోగ్రామ్, ఆహ్, డబ్ల్యూ వీడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్. ఇవి కంపెనీ ట్రైనింగ్స్.
ఈ ట్రైనింగ్స్‌లో వీఎల్సీ అనేది లీడర్‌షిప్ గురించి, ఎట్లా టీమ్ బిల్డింగు, లీడర్‌గా ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలో చెప్తారు. వీడబ్ల్యూఎస్‌లో మనకి ఎక్కువగా ఈ హెల్త్ గురించి చెప్తారు. ఈ వీడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ అనేది ఆహ్, గత నెల నవంబర్ 23, 24 తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అది నాకు అంత ఐడియా లేదు. మా సురేష్ సారు ఈ ప్రోగ్రామ్ మీద ఇన్సిస్ట్ చేసి, మనం వెళ్తే బావుంటుందేమో హెల్త్ గురించి కదా! అని చెప్పినప్పుడు సారు అడిగిన మేరకు నేను కూడా ఓకే. సార్ ఎళ్దామని చెప్పి తిరుపతికి 23, 24న 2 డేస్ ప్రోగ్రామ్. ఆ 2 డేసు అక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్న కారణంగా దాంట్లో ఉండేటువంటి సబ్జెక్ట్‌ని మనం ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మా టీమ్ మెంబర్స్‌కి అందరికి చెప్తే హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్‌ని ఈరోజు మీ ముందు ఈ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. దీని మీద ఇంట్రెస్ట్ చూపిచ్చి నన్ను చెప్పడానికి ప్రోత్సహించినటువంటి మనకి మాధవ్ సార్ గాని, లేకపోతే విజయ్ సారు, శివ సారు వీళ్ళు ముగ్గురు అడిగి ఒకసారి దీని గురించి చెప్పండి మన టీము ఆ రోజునేంటంటే నేను, సురేష్ సార్ మాత్రం అటెండ్ అయ్యాము. మన టీమ్‌లో ఆర్మీ టీమ్ నుంచి ఎవరు అటెండ్ అవ్వలేదు. అందువల్ల అక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ గురించి ఎందుకంటే అక్కడ కంపెనీ ట్రైనర్స్ అయినటువంటి మనకి ఐశ్వర్య మేడం, ఆహ్, దీపిక మేడం వాళ్ళిద్దరూ కూడా చాలా వండర్‌ఫుల్ సెషన్ ఇచ్చారు. 2 డేస్. ఆ 2 డేస్ సెషన్‌లో కేవలం ఓన్లీ హెల్త్ గురించే చెప్పారు. లీడర్‌షిప్ ఏం లేదు. వీడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ వెస్టేజ్ వెల్‌నెస్ సింపోజియం. ఆ సింపోజియంలో ఓన్లీ వెల్‌నెస్, హెల్త్ గురించే చెప్పడం జరిగింది. హెల్త్ గురించి ఏమేమి ప్రొడక్ట్‌లుంటాయి అసలు మన యొక్క హ్యూమన్ బాడీకి ఏం అవసరం లేదు, ఎలాగా ఉండాలి, మన జీవనం ఎలా సాగించాలి, ఉండేటువంటి సమస్యలకి ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాలి, ఏమేమి యూజ్ చేయకూడదు, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలకి వాళ్ళు ఎంతో సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది. ఆ సబ్జెక్ట్‌లో కొన్ని విషయాలు నాకు తెలిసినవి, నేను నోట్ చేసుకున్నవి, నాకు బాగా అనిపించినవి, బాగా మనకి ఫీల్డ్ లెవెల్‌లో ఉపయోగపడేవి. ఎందుకంటే మనం ఎట్లాగో రెగ్యులర్‌గా ఫీల్డ్ చేస్తుంటాం. మనకి ఉండేటువంటి సమస్యలే కొన్ని సజెషన్స్ చేస్తూనే ఉంటాము. చేసే సందర్భంలో ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా మరోసారి కంపెనీ ట్రైనర్ ద్వారా విన్న మాటలు మనకి ఫీల్డ్ లెవెల్‌లో ఉపయోగించుకుంటే అవి మనకింకా కాన్ఫిడెంట్‌గా చెప్పగలము. చాలా డౌట్స్ క్లియర్ చేశారు చివర్లో. ఎందుకంటే ఒక 70 మంది దాకా 70 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్‌కి. అన్ని ఏరియాల నుంచి. ఎందుకంటే చెన్నై, కర్ణాటక నుంచి సౌజన్య మేడం టీమ్ గాని, విక్టోరియా సెల్వి మేడం టీమ్ గాని, ఇటు నార్త్ ఏపీ నుంచి దొరబాబు గారి టీమ్ గాని వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. మన టీమ్ నుంచి మన ఏపీ గాని, తెలంగాణ నుంచి కొంచెం తక్కువ మంది అటెండ్ అయ్యారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినప్పుడు కూడా లీడర్స్‌ని నా సలహా మేరకు ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు మనకి సబ్జెక్ట్ మీద చాలా ఉపయోగం. దగ్గరగా. ఎందుకంటే మనకి దగ్గరలో అటెండ్ అయినా సరిపోతుంది. అలాంటి మీటింగ్సు, అలాంటి సెమినార్‌లు, ఈ సింపోజియంలనేవి నెక్స్ట్ నెల్లూరు గాని, విజయవాడ గాని ఉండొచ్చని చెప్పారు. అలాంటి మీటింగ్స్‌కి కొంచెం కాస్ట్ ఎందుకంటే 3500 అవుతుంది. అయినప్పటికి కూడా 2 డేస్ ప్రోగ్రామ్ విత్ అకామిడేషన్ కాబట్టి ఖచ్చితంగా మంచి లగ్జరీ ఆహ్, ఆహ్, గా ఉండేటువంటి హోటల్ గాని, మేనేజ్‌మెంట్ గాని, అక్కడ ఉండే ఫుడ్ క్వాలిటీ గాని అన్నీ బావుంటాయి గాబట్టి కాస్ట్ పెద్దగా అనిపిచ్చదు. ఆహ్, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంటు. ఆ సబ్జెక్ట్ గురించి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రోగ్రామ్ కాబట్టి వెస్టేజ్ వెల్‌నెస్ సింపోజియం గాని, ఇలాంటి వీఎల్‌సీ ట్రైనింగ్స్ గాని, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫీల్డ్ లెవెల్‌లో డిసైడ్ అయ్యి బిజినెస్‌లో ఉన్నాం కాబట్టి, బిజినెస్ ముందుకెళ్ళాలన్నా, టీమ్ గ్రోత్ అవ్వాలన్నా, మనం కాన్ఫిడెంట్‌గా టీమ్ బిల్డ్ చేయాలన్నా, సబ్జెక్టు ఎవరికైనా మనం ఈ సప్లిమెంట్స్‌ని సజెస్ట్ చేయాలన్నా కానీ, కొంచెం కాన్ఫిడెంట్‌గా మనం చెప్పగలమనే ఉద్దేశంతో ఇవి అటెండ్ అయితే బావుంటుందని నేను భావించాను. అందువల్ల ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఎందుకంటే మనం చాలా ప్రొడక్ట్సు నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. 1 ½ ఇయర్ నుంచి చాలా ఇంట్లో సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ ఈ సప్లిమెంట్స్ యూసేజ్‌లో మనం ఏమన్నా పొరపాట్లేమైనా జరుగుతున్నాయా? మనం యూసేజ్‌లో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా? ఏదైనా ఎవరికైనా చెప్పే విధానంలో ఏమైనా పొరపాట్లున్నాయా? అనేవి క్లియర్ జేసుకోవడానికి ఈ సెషన్ బాగా ఉపయోగపడింది. వాటిల్లో మనకేందంటే ముఖ్యంగా ఫస్టు
నాకు ఈ సబ్లింగ్వల్ స్ప్రేల మీద మంచి సబ్జెక్ట్ అందించారు. సబ్లింగ్వల్ స్ప్రేస్ అంటే మనకి మొత్తం ఒక 6 ఉన్నాయి. 6 రకాల సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. సబ్లింగల్ స్ప్రేలనేవి మనకి కంపెనీ నుంచి వచ్చినటువంటి కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ సబ్లింగల్ స్ప్రేస్. అవి మనం ఏందంటే ఈ క్యాప్సూల్ ఫామ్‌లో తీసుకునేటువంటి ఏదైతే సప్లిమెంట్ ఉందో, ఆ సప్లిమెంట్ కంటే కొంచెం స్పీడ్‌గా మనకి యాక్షన్ అనేది తీసుకొని మనకి రిజల్ట్ అనేది స్పీడ్‌గా రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్లింగ్వల్ స్ప్రేస్ ఒక 6 రకాలున్నాయి. వాటిలో మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే ఉంది. విటమిన్ సి ఉంది. విటమిన్ డి ఉంది. బి12 ఉంది. బయోటిన్ స్ప్రే ఉంది. మెలటోనిన్ స్ప్రే ఉంది. ఈ 6 రకాల సబ్లింగల్ స్ప్రేలనేవి మనము ఆయా సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. లేదు మనం ఒక్కొక్కటి మనం ఏం ప్రాబ్లమ్ లేకపోయినా గానీ, మనము ఒకసారి యూజ్ చేసిన దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే, మనకి ఆ హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో ట్రైనీస్ చెప్పిన విధానం ఏంటంటే, ప్రతి ప్రొడక్టు హెల్త్ సప్లిమెంట్స్ అనేవి డిజైన్డ్ ఫర్ ఓన్లీ హెల్తీ పర్సన్ ఆల్సో. ఎందుకంటే, హెల్తీగా ఉన్నటువంటి పర్సన్ యూజ్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండేదానికి డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ ఇవి. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా మనకి సైడ్ బెనిఫిట్స్ ఇవ్వటమే వీటి యొక్క ఉద్దేశ్యం గానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. మనం యూజ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకొకరికి రికమెండ్ చేయమని మనకి ఆల్రెడీ మీటింగ్స్ చెప్తుంటారు. అదే విషయాన్ని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి సబ్లింగ్వల్ స్ప్రేసు మనకి 6 రకాల వాటిల్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మొదటి 2 మల్టీవిటమిన్ గానీ, విటమిన్ సి గానీ, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే మరియు మల్టీవిటమిన్ ఈ 2 మాత్రము 3 టైమ్స్ చేసుకోవచ్చు. స్ప్రే మనకి సబ్లింగ్వల్ స్ప్రే అంటే నాలుక కింద స్ప్రే చేసుకుంటే నాలుక కింద ఉన్నటువంటి సన్నటి నరాల ద్వారా మనకి బ్లడ్‌లోకి స్పీడ్‌గా యొక్క ఆహ్, సప్లిమెంటు చేరి మనకి అది ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వడానికి ఉపయోగపడేటువంటి అవకాశం కాబట్టి విటమిన్ సి మరియు మల్టీవిటమిన్ ఈ 2 కూడా 3 టైమ్స్ స్ప్రే యూజ్ చేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి 4 విటమిన్ డి గానీ, విటమిన్ బి12 గానీ, బయోటిన్ స్ప్రే గానీ, మెలటోనిన్ ఇవి 4 కూడా మనకి 1 టైమ్ స్ప్రే. ఓన్లీ సింగిల్ యూజ్ ఓన్లీ. ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మల్టీవిటమిన్ అనేది మనకి బాడీలో ఎటువంటి ఏమైనా విటమిన్ లోపాలుంటే సవరిస్తుంది. విటమిన్ సి అనేది మనకి సెల్ డ్యామేజ్‌ని గానీ, ఇమ్యూనిటీ పవర్‌ని గానీ ఇస్తుంది. విటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్‌కి ఉపయోగపడుతుంది. విటమిన్ బి12 అనేది ఫుడ్డు మనకి ఎనర్జీ స గా మారటానికి బి12 గానీ, బయోటిన్ అనేది హెయిర్ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. మెలటోనిన్ అనేది మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. అన్నీ కూడా 6 దేనికదే చాలా బెస్ట్ క్వాలిటీ కలిగినటువంటి ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ కాబట్టి, ఆ సబ్లింగ్వల్ స్ప్రేసు యూజ్ చేయటం ద్వారా మనకి స్పీడ్‌గా మనకి ఆ యొక్క బెనిఫిట్స్ అందడానికి ఉపయోగపడుతుందని అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇంకొక ప్రొడక్టు చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ గురించి వాళ్ళు చాలా హైలైట్ చేసి చెప్పారు. అదేంటి అంటే క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది చాలా యూనిక్ ప్రొడక్టు. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఒక యూనిక్‌నెస్ మామూలుగా క్రిల్ ఆయిల్ అని మనం చాలా రకాల వాటిలో చెప్తూ ఉంటాము. ఇది ఒక రకమైనటువంటి రొయ్య జాతి చేప నుంచి తీసినటువంటి ఆయిల్. కాబట్టి దీన్ని యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్‌లో మనకి వస్తున్నాయి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి క్రిల్ ఆయిల్‌లో. అవి చాలా సమస్యలకి హార్ట్ హెల్త్‌కి గానీ, జాయింట్ హెల్త్‌కి గానీ, లివర్ హెల్త్‌కి గానీ, ఏదైనా బ్లడ్ క్లాట్స్ గానీ, ఏదైనా బ్రెయిన్‌లో ఉన్నటి క్లాట్స్ గానీ, సిస్ట్‌లు గానీ, సిస్ట్‌లంటే శరీరంలో ఏమైనా కొవ్వు గడ్డలు అలాంటివి ఉంటే వాటికి గానీ, హార్మోన్ ఇంబాలెన్స్‌కి గానీ, కంటి సమస్యలకు గానీ, బ్రెయిన్ హెల్త్‌కి గానీ వీటన్నిటికి కూడా మనం క్రిల్ ఆయిల్‌ని రికమెండ్ చేయొచ్చు. క్రిల్ ఆయిల్ అనేది చాలా వండర్‌ఫుల్ ప్రొడక్టు. అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో ఫాస్ఫోలిపిడ్స్ అనేటువంటి ఒక
పదార్థం ఉంటుంది ఫాస్ఫోలిపిడ్స్ అనేది. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇది మన యొక్క సెల్, మనకు శరీరంలో ఉన్నటువంటి కణంలోకి ఈ క్రిల్ ఆయిల్‌కి సంబంధించినటువంటి ఫాస్ఫోలిపిడ్ వెళ్ళినప్పుడు మన శరీర కణంలో ఉండేటువంటి ఏదైతే అక్కడ స్ట్రక్చర్ ఉందో అది గాని, ఈ ఫాస్ఫోలిపిడ్స్ స్ట్రక్చర్ గాని ఒకే రకంగా సిమిలర్‌గా ఉండటం వల్ల కణము ఇది వేరేది కాదు అని భావించి ఇది కూడా తన యొక్క ఓన్ ఓన్ చేసుకొని ఆ ఫాస్ఫోలిపిడ్‌ని కణం తీసుకోవడం జరుగుతుంది. అలాగా మనకి ఆ ఫాస్ఫోలిపిడ్ అనేది మన శరీర కణానికి సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండటం వల్ల అది అబ్జార్ప్షన్ ఈజీగా అయ్యి దాని బెనిఫిట్స్ బాగొస్తాయి కాబట్టి క్రిల్ ఆయిల్‌ని ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా వీటికి ఉండేటువంటి చెప్పినటువంటి అన్ని సమస్యలకి ఈ ఆరోగ్యానికి మనం క్రిల్ ఆయిల్‌ని యూజ్ చేస్తాము. ఈ క్రిల్ ఆయిల్ బదులు ఇంకేంటంటే మనకి ఉండేటువంటి ఆప్షనల్ క్రిల్ ఆయిల్‌కి బదులు ఉండేటువంటి ఆప్షన్ మనకి తెలిసినటువంటి ఫ్లాక్స్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది నాన్ వెజ్ అవుతుంది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా వెజ్ కావాలి అంటే ఫ్లాక్స్ ఆయిల్. ఈ రెండిటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిటిల్లో అక్కడ చెప్పిన సబ్జెక్ట్ ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి మనకి బాగా శరీరానికి ఉపయోగపడాలంటే క్రిల్ ఆయిల్ ఈస్ ద బెస్ట్. అది కాదు అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇలాగ మనకి చాలా సబ్జెక్ట్స్ దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే మనకి కొన్ని సమస్యలు, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటికి మనం సప్లిమెంట్స్ యూజ్ చేయటానికి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో అంటే కొన్ని సమస్యకి ఒక మెయిన్ ఇవన్నీ కూడా మీరు వీలైతే ఒకసారి నోట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే సమస్య ఏదైనా వచ్చినా వాటికి చెప్పే సప్లిమెంట్స్ కంపల్సరీగా ఉండాల్సినవి ఏంటి అని ఆ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా హైపర్ అసిడిటీ, అల్సర్సు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్య. ఎందుకంటే కామన్‌గా ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ వాతావరణంలో తినేటువంటి ఫుడ్ హ్యాబిట్సు వీటన్నిటి కారణంగా ముఖ్యంగా మనకి వచ్చేటువంటి సమస్యల్లో గ్యాస్ ట్రబుల్, అల్సర్సు, హైపర్ అసిడిటీ. ఈ సమస్యకి ఏం సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ముఖ్యంగా సీఎండీ డ్రాప్స్ గురించి బాగా హైలైట్ చేసి చెప్పారు. ఎందుకంటే సీఎండీ డ్రాప్స్ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. అదేంటంటే మనకి అమెరికాలో ఉండేటువంటి ఒక సరస్సు లేక్ నుంచి తీసినటువంటి సీఎండీ డ్రాప్స్ మినరల్స్ అన్నీ కూడా మనకి దాంట్లో పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. అవి ఆ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తే శరీరంలో ఉన్నటువంటి మినరల్స్ మనకి శరీరానికి ఒక 60 మినరల్స్ కావాల్సొస్తుంది డైలీ. 60 మినరల్స్ మనకి సీఎండీలో ఏందంటే దాదాపుగా 84 రకాల మినరల్స్ ఉంటాయి. కాబట్టి మన శరీరానికి చాలా బెనిఫిటబుల్‌గా ఉండేటువంటి మినరల్స్ అన్నీ అందినప్పుడు ఉపయోగం ఏంటంటే సీఎండీ వల్ల బాడీ అంతా కూడా ఆల్కలైన్ నేచర్‌లోకొస్తుంది. ఆల్కలైన్ నేచర్ వచ్చినప్పుడు ఎసిడిక్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్ అలాంటివి సమస్యలు లేకుండా ఉంటాయి అనేది అక్కడ కాన్సెప్ట్. ఎందుకంటే శరీరము ఎసిడిక్ నేచర్‌లో ఉన్నప్పుడు సమస్యలన్నీ దాని ద్వారా వస్తాయి. ఒకదానికొకటి కాన్‌స్టిపేషన్ గానీ, ఇంకా మిగిలినయి బీపీలు గానీ, ఇలాంటివన్నీ వస్తున్నాయి. షుగర్ లాంటివి వస్తున్నాయంటే బాడీ ఎసిడిక్ నేచర్‌లో ఉంది అని అర్థం. ఆ ఎసిడిక్ నేచరు పోవటానికి మనకున్నటువంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ సీఎండీ. సీఎండీ అంటే కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇవి ఒక 7 చుక్కలు ఒక లీటర్ వాటర్‌లో మనం డైలీ ఒక 3 టైమ్స్ తాగగలిగితే బాడీ ఆల్కలైన్ నేచర్‌లోకొస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ చాలా త్వరగా రికవర్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. హైపర్ యాసిడిటీ, అల్సరు, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నయం కావటానికి ముఖ్యంగా ఉపయోగపడేది సీఎండీ. దాంతో పాటు టాక్స్‌క్లీను, అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, కాంబయోటిక్స్. ఇవి మనకి అసిడిటీకి గానీ, అల్సరు, గ్యాస్ ప్రాబ్లమ్‌కి తగ్గటానికి చాలా వండర్‌ఫుల్. ఒక 4, 5 రకాల ప్రొడక్ట్స్ ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిటబుల్‌గా గ్యాస్ ట్రబుల్ కానీ, అల్సర్స్, హైపర్ అసిడిటీ క్లియర్ అవ్వటం జరుగుతుంది. అలాగే మనకున్నటువంటి కాన్‌స్టిపేషను, పైల్స్,
ఫిషర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మనకి ఏమేమి యూస్ చేయాలనే దానికి వాళ్ళు దీంట్లో కూడా సేమ్ సిఎండి కానీ టాక్స్క్లీన్ కానీ అలోవేరా ఒక ఫైబరు కాంబయోటిక్స్ ఇంతవరకు యూస్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఫైబర్ యూస్ చేస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా బాగా రికవర్ అవుతుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్ మనకి మోషన్ ఫ్రీ అవటానికి మనకు ఫైబర్ డైటరీ ఫైబర్ కాబట్టి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే గోరుచిక్కుడు దాని యొక్క పీచుతో తయారు చేసినటువంటి ఫైబరు ఒరిజినల్ వెజిటేరియన్ డైటరీ ఫైబర్ కాబట్టి అది యూజ్ చేస్తే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దాని గురించి కూడా చాలా బాగా మంచి సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా మనకి ఈ కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, హై క్రియాటిన్ లెవెల్స్ ఉండే వాళ్ళకి మాత్రము సప్లిమెంట్స్ ఏమి యూజ్ చేయొద్దు, ఏమి సజెస్ట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. డయాలసిస్ పేషెంట్లు కానీ హై క్రియాటిన్ లెవెల్ ఉండేవాళ్ళు ఏ యొక్క మన సప్లిమెంట్స్ యూజ్ చేయొద్దు. వాళ్ళు కేవలం ఫుడ్ ప్యాచ్లు మాత్రమే రికమెండ్ చేయమన్నారు. ఒక నెలలో ఒక 3-4 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాచెస్ కనుక యూజ్ చేస్తే వాళ్ళకి ఉండేటువంటి క్రియాటిన్ లెవెల్స్ కానీ ఆ డయాలసిస్ ప్రాబ్లం కానీ కొంచెం రికవర్ అయ్యి బాగైన తర్వాత వాళ్ళు కొంచెం హెల్త్ రికవర్ అయిన తర్వాత మాత్రం సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. అంతవరకు వేరే సప్లిమెంట్స్ ఏమి ఇవ్వద్దని కూడా వాళ్ళు కంపెనీ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ హై క్రియాటిన్ లెవెల్స్ వాళ్ళకని తెలిసి తెలియక ఏదైనా సప్లిమెంట్స్ ఇస్తే కొంచెం ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. అలాగే మనకి హై బీపీ, లో బీపీ లో బీపీ ఉండేటువంటి సందర్భంలో హై బీపీకి ఒక రకమైన సప్లిమెంట్స్ ఇవ్వాలి, లో బీపీకి ఒక రకమైన సప్లిమెంట్స్ ఇవ్వాలి. రెండిటికి బీపీ ఉందని చెప్పి ఏదో ఒకటి కామన్గా ఇవ్వకుండా హై బీపీనా లో బీపీనా తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద కూడా నేను కాన్సన్ట్రేషన్గా వాళ్ళని ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీపీ అనగానే మనం చెప్పేస్తాం ఫ్లాక్స్ ఆయిల్ అని, కానీ ఆ ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ కూడా మనము హై బీపీకి మాత్రమే ఇవ్వాలి. ఫ్లాక్స్ ఆయిల్ లో బీపీ ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరిగింది. లో బీపీ ఉంటే ఫ్లాక్స్ ఆయిల్ దానివల్ల ఉపయోగం లేదు, సజెస్ట్ చేయొద్దు అన్నారు. ఇంకొంచెం ప్రాబ్లం మరి పెరుగుతుందని చెప్పారు. లో బీపీ వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్లాక్స్ ఆయిల్, ప్రోకార్డ్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే లో బీపీ ఉండే వాళ్ళకి మరి ఏమి యూజ్ చేయొచ్చు? మన దగ్గర ఉండేటువంటి Q10 కోఎంజైమ్ Q10 అనేటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, అది యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రోకార్డ్ లో బీపీ ఉండేవాళ్ళు ఆ 2 మాత్రమే యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ లో బీపీకి. ఎందుకంటే లో బీపీ అనేది చాలా డేంజరస్ సమస్య కాబట్టి లో బీపీ ఉన్నవాళ్ళు Q10 కోఎంజైమ్ Q10 కానీ దాంతోపాటు ప్రోకార్డ్ ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ వద్దని చెప్పడం జరిగింది. హై బీపీ ఉండేవాళ్ళు మాత్రం ఫ్లాక్స్ ఆయిల్, ప్రోకార్డు, ఎలార్జినైన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎనీమియా సమస్య, రక్తహీనత ఉండే సమస్య ఎక్కువగా లేడీస్లో ఉండేటువంటి సమస్యల్లో ఈ ఎనీమియా ఒకటి. ఆ ఎనీమియాకి మనం ఆల్రెడీ కొన్ని చేస్తూ ఉంటాము. ఫోలిక్ ఐరన్, స్పిరులినా, విటమిన్ సి స్ప్రే, కాంబయోటిక్స్ అవి యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి అలాగే చెప్పారు. దాంట్లో ఏం మార్పులు ఎనీమియాకి మనకు తెలిసినటువంటి సప్లిమెంట్స్. అయితే దీంట్లో ఫోలిక్ ఐరన్ యూజ్ చేసే సందర్భంలో ఆమ్లాను కూడా దాన్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే విషయం నేను తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫోలిక్ ఐరన్ అనేది కామన్గా ఇస్తుంటాము. దాంతోపాటు ఆమ్లా యాడ్ చేస్తే ఆ యొక్క ఫోలిక్ ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ కొంచెం మెరుగవుతుంది. ఫోలిక్ ఐరన్ ఒకటే వాడే దానికిను కొంచెం ఆమ్లా యాడ్ చేస్తే దాని యొక్క అబ్జార్ప్షన్ ఇంకొంచెం శరీరం త్వరగా తీసుకొని మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మనకి
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మనకి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ క్రాన్బెర్రీని సజెస్ట్ చేయొచ్చు. క్రాన్బెర్రీ దాంతోపాటు నీము మరియు ఇంటిమేట్ వాష్ ఈ 3 యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని నయం చేయడానికి కంపల్సరీగా ఇవ్వవలసిన ప్రొడక్ట్స్ క్రాన్బెర్రీ, నీము, ఇంటిమేట్ వాష్. ఈ 3 మనకి అవి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి ఉపయోగపడతాయి. దాంతోపాటు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి సమస్యలకి లేడీస్కి ఉండేటువంటి సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఇవి. ఇలాంటి సమస్యలు మనకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి నోని కానీ గ్యానోడర్మా కానీ మస్ట్గా సజెస్ట్ చేయమన్నారు. ఎందుకంటే నోని కానీ గ్యానోడర్మా కానీ రెండు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉండి శరీరంని డయాగ్నోసిస్ చేసి సమస్యను రెక్టిఫై చేయడానికి ఉపయోగపడేటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ నోని మరియు గ్యానోడర్మా. వాటిల్లో ఏదైనా ఒకటి సజెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. 2 అవసరం లేదు, ఒకటి సజెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఎందుకంటే నోని చేసే పని గ్యానోడర్మా చేస్తుంది ఇంచుమించుగా. అయితే కొంచెం నోని అనేది ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా అలర్జిక్ సిమ్టమ్స్ కానీ ఏదన్నా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ గ్యానోడర్మా వల్ల మాత్రం ప్రాబ్లం పెద్దగా ఏముండదు. గ్యానోడర్మా అనేది కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్గా వాళ్ళు దాన్ని గ్యానోడర్మాని హైలైట్ చేయడం జరిగింది. గ్యానోడర్మా అనేది మనకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పారు. అలాగే దాంతోపాటు పీసీఓడికి శతావరి మ్యాక్స్, కాంబయోటిక్స్, విటమిన్ డి మరియు B12 స్ప్రేలు సజెస్ట్ చేశారు. అలాగే మనకి ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు మనం ఉపయోగించుకున్నటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మనం ఎంత బాగా తెలుసుకుంటే అవన్నీ కూడా మనం కాన్ఫిడెంట్గా వెళ్ళగలం. కాబట్టి ఇవి నేను తెలుసుకునే విషయాల్లో కొన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ప్రధాన సమస్య సంతాన లేమి, పిల్లలు పుట్టడానికి కానీ సంతానోత్పత్తికి కొంచెం మనకి ఉండేటువంటి పొల్యూటివ్ వాతావరణంలో లేట్ మ్యారేజెస్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ పిల్లలు పుట్టడంలో లేట్ అయిన సందర్భంలో మనం ఇన్ఫెర్టిలిటీకి ఉండేటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవాళ చెప్పిన వాటిల్లో ఇద్దరు కూడా మేల్ అండ్ ఫిమేల్ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాడవలసినది మస్ట్గా వాడవలసిన ప్రొడక్ట్స్ కొన్ని చెప్పారు. అవేంటంటే ఫ్లాక్స్ కానీ క్రిల్ కానీ ఒకటి యూస్ చేయాలి. తర్వాత LR9 ఇద్దరు యూస్ చేయాలి. Q10 ఇద్దరు యూస్ చేయాలి. విటమిన్ డి లేదా B12 సబ్లింగ్వల్ స్ప్రే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇద్దరు యూస్ చేయమని చెప్పారు. దాంతోపాటు శతావరి మ్యాక్స్ అనేది లేడీస్ యూస్ చేయొచ్చు. ఎనర్జీ బూస్ట్ అనేది మేల్ జెంట్ యూస్ చేయొచ్చు. ఇలాంటివి యూస్ చేసినప్పుడు మనకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం, మనకి ఉండేటువంటి సంతాన లేమి సమస్యకి మంచి ప్రొడక్ట్స్గా చెప్పడం జరిగింది. సమస్య ఉన్నా లేకపోయినా ఇద్దరు యూస్ చేయమని సజెషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకరిలో సమస్య ఉంటుంది, ఒకరిలో సమస్య ఉండకపోవచ్చు. కానీ యూజ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది ఇద్దరు కామన్గా యూస్ చేయమన్నారు బెస్ట్ రిజల్ట్స్ కోసం. అందువల్ల ఇవన్నీ ఫ్లాక్స్ ఆయిల్ కానీ క్రిల్ ఆయిల్ కానీ ఇద్దరు యూస్ చేయమన్నారు. LR9 అనేది ఇద్దరు యూస్ చేయమన్నారు. Q10 కూడా ఇద్దరిని యూస్ చేయమన్నారు. విటమిన్ డి కానీ B12 సబ్లింగల్ స్ప్రేని ఇద్దరిని యూస్ చేయమన్నారు. ఒక్కళ్ళే యూస్ చేసే శతావరి మ్యాక్స్ ఎనర్జీ బూస్టర్. శతావరి మ్యాక్స్ ఫర్ లేడీస్, ఎనర్జీ బూస్టర్ ఫర్ జెంట్స్. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవి నోట్ చేసుకుని మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఎవరికైనా సజెషన్ చేయొచ్చు. వాళ్ళకి కూడా మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా ఇంకా ఒక 2 days జరిగినటువంటి ఆ సెషన్లో నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అక్కడ తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి నేను చెప్తున్నది నేను ఫీల్డ్ లెవెల్లో ఉపయోగించుకోవటానికి నేను ఏవైతే ఫాలో అవుతున్నానో అవన్నీ కూడా. అయితే రెండో రోజున చివరిలో ఒక అరగంటలో వాళ్ళు ఏం చేశారంటే అందరి దగ్గర 70 మంది అటెండ్ అయినటువంటి పర్సన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్
తీసుకునే సందర్భంలో ఉండేటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పినప్పుడు అందరూ క్వరీస్ రైజ్ చేశారు. ఆ క్వరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వరీస్, చాలా క్వెషన్స్ వాళ్ళు డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. ఆ డౌట్స్‌లో కొన్ని ముఖ్యమైనయి నాకు డౌట్‌ఫుల్‌గా అనిపించినయి, నాకు క్లియర్ చేసుకోవాలనుకున్నవి కొన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వాటిల్లో ఏంటంటే మనకి ఏదైనా నర్వ్స్ నరాల ప్రాబ్లమ్ గానీ, సయాటికా ప్రాబ్లమ్ గానీ, వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ప్రాబ్లమ్ చాలామందికి ఎక్కువ సేపు నిలబడ్డా వర్క్ చేసేవాళ్ళు ఆ వెరికోస్ వెయిన్స్ అనేది మరియు ఈ సయాటికా ప్రాబ్లమ్ అనేది కొంచెం కామన్‌గా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్‌గా ఉన్నప్పుడు వాటికి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు అని ఒక లీడర్ అడిగిన దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ క్రిల్ ఆయిలు, ఎలార్జినైన్, విటమిన్ బి12 సబ్లింగ్వల్ స్ప్రే, విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే మరియు ఫుడ్ ప్యాచెస్ ఇంతవరకు యూజ్ చేయమన్నారు ముఖ్యంగా చెప్పిన వాళ్ళు. ఇంగా తర్వాత వాటికి ఏదైనా యాడ్ ఆన్ ఉంటే చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాల్సినయి. ఇప్పుడు అన్నీ చెప్పినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క సమస్యకి అవి మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయాల్సినయి. వాటితో పాటు ఏమన్నా అదనంగా మనం ఏదైనా సజెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇవి కంపల్సరీ ప్రొడక్ట్స్ వాళ్ళు యాడ్ చేయాల్సినయి చెప్పారు. వాటిల్లో ఈ ఫుడ్ ప్యాచ్ గురించి కూడా చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి డీటాక్సిఫికేషన్ జరగటానికి మనకుండేటువంటి బయట నుంచి ఉపయోగించదగినటువంటి శరీరం లోపలికి తీసుకోకుండా బయట నుంచి ఉపయోగించదగినటువంటి ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఫుడ్ ప్యాచెస్. ఎందుకంటే ఇది యాంటీ యాక్సిడెంట్‌గా రిఫ్లెక్సాలజీ అనేటువంటి టెక్నాలజీతో మనకి దాని సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి ఫుడ్ ప్యాచెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి కాబట్టి ఫుడ్ ప్యాచ్‌తోనే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫుడ్ ప్యాచెస్ చాలా మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్‌లో చాలా వండర్‌ఫుల్ ప్రొడక్టు. అలాగే మనకి కొన్ని సప్లిమెంట్స్ తిన్న తర్వాత తీసుకునేవి ఉంటవి. తినకముందు తీసుకునేవి ఉంటాయి. వాటిల్లో ఒక లీడరు తినకముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తినకముందే తీసుకోవాలి అన్న ప్రొడక్ట్‌ల గురించి చెప్పండి అన్నప్పుడు, వాళ్ళు చెప్పినటువంటి 3 రకాల ప్రొడక్ట్స్ తినకముందు ఖచ్చితంగా తీసుకోవాలని జెప్పారు. వాటిలో నోని, గ్లూకో హెల్త్, వెస్లిమ్ క్యాప్సూల్స్. నోని గాని, గ్లూకో హెల్త్ గాని, వెస్లిమ్ క్యాప్సూల్స్‌ని గాని ఖచ్చితంగా మనం బిఫోర్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. నోని గాని, గ్లూకో హెల్త్ గాని, వెస్లిమ్ క్యాప్సూల్స్ ఈ 3 బిఫోర్ ఫుడ్ ఓన్లీ తీసుకుంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే మనకేదన్నా బైపాస్ సర్జరీ జరిగినప్పుడు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు అని మన లీడర్స్ అడిగిన క్వరీకి వాళ్ళిచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళకి మనం అంత ఈజీగా ఇవ్వలేము. వాళ్ళకేంటి అంటే కొంచెం ఓ 3 మంత్స్ అయిన తర్వాత Q10, ప్రోకార్డ్, బి12 సబ్లింగల్ స్ప్రే ఆ 3 ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. బైపాస్ సర్జరీస్ ఎందుకంటే ఈ కాలంలో ఉండేటువంటి పొల్యూషన్ వాతావరణంలో స్టెంట్స్, బైపాస్ సర్జరీస్ జరుగుతున్న సందర్భం. అలాంటి వాళ్ళకి మనకెళ్ళినప్పుడు ధైర్యంగా చెప్పాలి అంటే కొన్ని చెప్పలేము. దానికోసం వాళ్ళు క్లియర్ చేసిన విధానం ఏంటంటే Q10, ప్రోకార్డ్, బి12 సబ్లింగల్ స్ప్రేని మనం చేయొచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచి జరగటానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అలాగే వెయిట్ లాసు, థైరాయిడు ఇవి కామన్‌గా ఉండేటువంటి జాయింట్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్. వెయిట్ లా వెయిట్ వెయిట్ ఒకటి, థైరాయిడ్. థైరాయిడ్ ఉండేవాళ్ళకి వెయిట్ గెయిన్ ఆర్ లాస్ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్, గెయిన్ ఉండేవాళ్ళకి థైరాయిడ్ ఉంటాయి. అలాగా కామన్‌గా ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మనం సప్లిమెంట్స్ సజెస్ట్ చేయటంలో ఫస్టు థైరాయిడ్‌కి ఇవ్వండి ఫస్టు. దాని తర్వాత మాత్రమే వెయిట్ లాస్‌కి చూడొచ్చు అన్నారు. రెండిట్లో 2 సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు ఏది ఇవ్వాలి? అన్నీ ఒకేసారి ఎక్కువ ప్రొడక్ట్స్ ఇవ్వటానికి ట్రై చేయొద్దు. వాళ్ళు చెప్పిందేంటంటే ఒక మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అన్నిటికి కలిపి కామన్‌గా
అదొకటని అన్ని రకాలు ఇచ్చేస్తే దేనికి పని చేయకుండా సప్లిమెంట్స్ రిజల్ట్స్ సరిగ్గా రాకపోగా ఒక 3-4 మంత్స్ తర్వాత మాకేం సరిగ్గా లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అని వచ్చేటువంటి సమాధానాలుంటాయి అని చెప్పిన సందర్భంలో, ఎప్పుడైనా ఒక సమస్య మీద కాన్సంట్రేట్ జేసి, అది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ దానికెళ్ళటం బెటర్ అని చెప్పారు. వాటిల్లో ఉదాహరణగా ఈ వెయిట్‌కి గాని, వెయిట్ లాస్‌కి గాని, థైరాయిడ్‌కి గాని ఇచ్చే సందర్భంలో ఫస్ట్ థైరాయిడ్‌కి ఇవ్వండి. దాని తర్వాత వెయిట్ లాస్‌కి ఇవ్వచ్చు అని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక క్వరీ మనకి ఇంతకుముందు మెటామైండ్ అనేటువంటి సప్లిమెంట్ ఉండేది. అది ప్రస్తుతం లేదు కదా! దాని బదులు ఏమివ్వచ్చు అని అడిగిన దానికి వాళ్ళు చెప్పినటువంటిదేంటంటే క్రిల్ ఆయిల్ సజెషన్ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి క్రిల్ ఆయిల్‌ని మెటామైండ్‌కి బదులుగా మనం సజెషన్ చేయొచ్చని చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైనా మనకి ఇంకా కొన్ని సప్లిమెంట్స్ గురించి చాలా వండర్‌ఫుల్‌గా చెప్పడం జరిగింది. ఇంకోటేంటంటే మనకి శరీరంలో ఎక్కువ నీరు ఉండి ఆహ్, కొంచెం శరీరం బరువుగా ఉండటము, వెయిట్ ఎక్కువ ఉండటము, శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల మనకి శరీరంలో కాళ్ళ మీద వాటి మీద చేత్తో గుచ్చితే అలాగా ఆ లోపలికి నీరు కనపడుతుంటుంది. నీటి శరీరం అంటారు. ఆ నీరున్నప్పుడు ఏమవుతుందంటే బరువు పెరగడము, నీరసంగా ఉండటము అలాంటివి సమస్యలుంటాయి. ఆ నీటి శాతాన్ని క్లియర్ జేసుకోవాలి అంటే నీరు మొత్తం బాడీ ఉండేటువంటి నీరు తగ్గాలంటే మనకి కొత్త ప్రొడక్ట్ వెస్లిన్ సెల్యులీన్ అనేటువంటి ప్రొడక్ట్‌ని లాంచ్ చేయడం జరిగింది కంపెనీ. ఆ ప్రొడక్ట్ వల్ల మనకేంటంటే బాడీలో ఉన్నటువంటి నీటి శాతం ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో అదంతా కూడా లాగేయటానికి సెల్యులీన్ వెస్లిన్ సెల్యులీన్ అనే ప్రొడక్ట్ కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్ అని సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్రొడక్ట్స్ కొన్ని కాంబినేషన్‌లో యూజ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా స్పిరులినా మరియు కాల్షియం. అవి 2 ఒకేసారి తీసుకోకూడదు. అలా తీసుకున్న దానివల్ల కొంచెం బెస్ట్ రిజల్ట్స్ రావు. ఎందుకంటే హై ప్రోటీను, ఇది కాల్షియం ఈ 2 కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక 3 అవర్స్ మినిమమ్ గ్యాప్ ఉంటే స్పిరులినా, కాల్షియం యూసేజ్‌కి ఒక పూట అది, ఒక పూట ఇది. అట్లా యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే మనం ఫీల్డ్‌లో కూడా చెప్పేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోగలిగితే సప్లిమెంట్స్ మీద రిజల్ట్స్ రావడానికి గానీ చాలా బావుంటుందని చెప్పి నేను తెలుసుకున్న సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లల విషయంలో మనము సజెషన్ ఇచ్చేటప్పుడు కొంచెం మనకి చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి పిల్లల విషయంలో అడిగారు. పిల్లల విషయంలో ఏ ప్రొడక్ట్స్ కంపల్సరీ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయొచ్చు అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం కాన్ఫిడెంట్‌గా ఏమేమి యూజ్ చేయొచ్చు అన్నప్పుడు పిల్లలకి డిజైన్ చేసిన వాటిల్లో మన దాంట్లో ముఖ్యంగా కొలెస్ట్రామ్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు. కొలెస్ట్రామ్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరికీ ఇవ్వచ్చు. కానీ పిల్లలకి కేవలం ఇవ్వగలిగినటువంటి ప్రొడక్ట్స్‌లో ముఖ్యమైనది కొలెస్ట్రామ్. ఎందుకంటే ఈ కొలెస్ట్రామ్ అనేది పాల పిండితో తయారు చేస్తారు. ఎందుకంటే ఆవు పాల పిండి, ముర్రు పాలు ఆహ్, డెలివరీ అయినటువంటి 6 అవర్స్ లోపల తీసేటువంటి పాలతో తయారు చేసినటువంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి వాల్యూస్ అమోఘమైన వాల్యూస్ కొలెస్ట్రామ్ అది పిల్లలకి ఇవ్వటం ద్వారా చిన్న చిన్న సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. కొలెస్ట్రామ్‌ని ఖచ్చితంగా పిల్లలకందరికీ కూడా ఇవ్వచ్చు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా. దాంతో పాటు ప్రోటీన్ పౌడరు, మల్టీవిటమిన్ గమ్మీసు, క్రిల్ ఆయిలు ఇవి కూడా అంటే మొత్తం 4 ప్రొడక్ట్స్ మాత్రం పిల్లల కోసం మనం సజెస్ట్ చేయొచ్చు. సమస్య ఉన్నా లేకపోయినా ఇలాంటివి ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ గానీ, పిల్లల యొక్క శారీరక, మానసిక ఎదుగుదల గానీ చాలా బావుంటుందని ప్రతి చిన్న పిల్లలకి 12 ఇయర్స్ బిలో ఉండేవాళ్ళ పిల్లలకి మరియు ఒక 4 ఇయర్స్ అబోవ్ ఉండేవాళ్ళకి ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. కొలెస్ట్రాము, ప్రోటీన్ పౌడర్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ మరియు వెనిల్లా ఫ్లేవర్‌లో దొరుకుతుంది. అది మరియు మల్టీవిటమిన్ గమ్మీస్
మరియు క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది అన్ని సప్లిమెంట్స్, ఈ మింగగలిగినటువంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా మనం జనరల్‌గా 12 ఇయర్స్ అబోవ్ చెప్తుంటాము. ఈ క్రిల్ ఆయిల్ మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి యూజ్ చేయొచ్చని చెప్పారు. క్రిల్ ఆయిల్ అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌గా చెప్పడం జరిగింది. ఇలాంటి సబ్జెక్టు వీడబ్ల్యూఎస్‌లో నేను తెలుసుకున్న అటువంటి సబ్జెక్ట్‌ని మీ ముందుంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇవేవి కూడా నేను సొంతంగా చెప్పింది కాదు. వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో వాళ్ళెవరైతే కంపెనీ ట్రైనర్లున్నారో వాళ్ళ ద్వారా నేను తెలుసుకొని మన అందరి లీడర్స్‌కి, మనకి ఫీల్డ్‌కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్‌ని అందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఏమైనా మిగిలిన విషయాలేమన్నా ఉన్నా కానీ, ఇలాంటి సెషన్స్ మనకి ముందు ముందు జరుగుతున్నప్పుడు ఫీల్డ్ లెవెల్‌లో ఉండే సమస్యలు తీరటానికి మనకి కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు కాబట్టి, ఇలాంటి సబ్జెక్ట్స్ అందరూ కూడా తెలుసుకొని మన టీమ్ అందరికీ చెప్తే మన యొక్క ఫస్ట్ మనం యూజ్ చేయడానికి కాన్ఫిడెంట్ వస్తుంది. అలాగే టీమ్ గ్రోత్‌కి, టీమ్‌కి మనం చెప్పటానికి గానీ, బిజినెస్ గ్రోత్‌కి గానీ మనకెందుకంటే ఇప్పుడు సీఎన్‌సీ డేస్‌లో ఉన్నాము. ఈ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, మనము యూజ్ చేయొచ్చు, మన టీమ్‌కి చెప్పొచ్చు. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకోకపోతే టీమ్‌కి ధైర్యంగా చెప్పలేం. ఏ ప్రొడక్ట్ యూజ్ చేయాలి, ఏం చేయాలి ప్రొడక్ట్‌ల గురించే తెలియకపోతే ఫీల్డ్ వర్క్ చేయలేం. ఫీల్డ్ వర్క్ చేయాలన్నా, సీఎన్‌సీలు ఈజీగా కంప్లీట్ అవ్వాలన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఈ సందర్భంగా మనం విన్నటువంటి డిస్కస్ చేసుకున్న ఈ సబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని మన యొక్క బిజినెస్ గ్రోత్ అవుతుందని చాలా నాకు సంతోషంగా అనిపిస్తూ, ఈ విషయాన్ని మన టీమ్ అందరి సభ్యులకి పంచుకున్న విధానం అన్నీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి లీడర్స్ అందరికి కూడా 400 ప్లస్ జాయిన్ అయ్యారు. అందరికి కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ వెల్ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. Hello. థ్యాంక్ యూ. Good morning, sir. గుడ్ Sir, good morning, sir. మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. సుభాష్ మేడం ఒక్క నిమిషం ఆగండి, నేను పిలుస్తాను. అన్మ్యూట్ చేసుకోవద్దు ఇండివిజువల్ గా. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, మీరు లీడర్స్ ఎవరికి వాళ్ళు అడ్మిట్ చేసుకోవద్దు, ఒక సిస్టమ్ ఉంది. అందుకే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను, వాళ్ళు ఆ టైంలో మాట్లాడండి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. థ్యాంక్ యూ. సార్ మీరు తిరుపతిలో వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకొని మన టీముకు, మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీముకు ఇంత వండర్ఫుల్గా సబ్జెక్ట్ ఇచ్చినందుకు నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే చాలా మంది కాంబినేషన్ తెలియక ఏదేదో ఇస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ ఈరోజు మీరు వాళ్ళకు నేను ఫస్టే చెప్పా, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని అని చెప్పి ఎవరైతే రాసుకున్నారో వాళ్ళు 100% ఈ బిజినెస్ ఈజీగా చేయొచ్చు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. ఒక 5 to 6 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఇంకోటి ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా కానీ హ్యాండ్ రైజ్ చేసి ఇవ్వడానికి అలవాటు చేసుకోండి. రోజు మనమే ఇస్తూ ఉంటే అది అరిగిపోయిన క్యాషెట్ లాగా అయిపోయింది. కొత్త వాళ్ళు ఇస్తే వాళ్ళ 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 వల్ల మనకు బిజినెస్ పెరుగుతుంది, టీం పెరుగుతాయి. ఎప్పుడు మనమే ఇవ్వద్దు, కంటిన్యూగా. రేపటి నుంచి అది అమలు చేద్దాం. థ్యాంక్ యూ. శివకుమార్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. శివకుమార్ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మీరు నేర్చుకున్న ట్రైనింగ్ అంతా మాకు కూడా నేర్పించారు సార్. చాలా బాగా చెప్పారు. నాకు కొంచెం డౌట్ ఉంది, ఆ డౌట్ చెప్పండి సార్. సంతానలేమికి అనేది ఇంకొకసారి చెప్పరా సార్ దాని గురించి? సంతానలేమి అంటే యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ గురించి చెప్పాను మేడం. ఈ ప్రొడక్ట్స్ ఒక ముఖ్యమైన ప్రొడక్ట్స్, ఇద్దరు వాడగలిగిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ కానీ, క్రిల్ ఆయిల్ కానీ ఒకటి యూజ్ చేయాలి, ఇద్దరు యూజ్ చేయాల్సింది. రెండోది ఎలార్జినైన్, మూడోది Q10 కోఎంజైమ్ Q10, తర్వాత విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే లేదా B12 సబ్లింగల్ స్ప్రే, రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. ఈ 4 ఏంటంటే ఇద్దరు యూజ్ చేయాల్సినవి. వీటికి అదనంగా లేడీ ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది శతావరి మ్యాక్స్, జెంట్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది ఎనర్జీ బూస్టర్. అవును సార్. అది సింపుల్ గా
ఇంకా నెర్వస్ ప్రాబ్లం గురించి కూడా ఇవేం కొంచెం చెప్తారా సార్? ఇవేంటంటే కంపల్సరీ యూజ్ చేయాల్సినవి. వీటికి ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ ఆన్ కూడా కొంచెం చేస్తుంటాము. ఇవి వాళ్ళు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా కంపల్సరీ సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, నెర్వస్ ప్రాబ్లం గురించి కూడా ఒకసారి చెప్పరా? నర్వ్స్ ప్రాబ్లం అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఎలార్జినైన్ చెప్పారు. ఉమ్, క్రిల్ ఆయిల్ ఎలార్జినైన్ అవి చెప్పారు మేడం. ఉమ్. సబ్లింగ్వల్ స్ప్రే. అవును. అంతేనా సార్? నెర్వస్ ప్రాబ్లం, సయాటికా, వెస్కేర్ 3 గురించి చెప్పారు సార్. అవునవును. వెస్కేర్ ఉమ్, కూడా మనకి క్రీమ్ గా ఉపయోగపడుతుంది. మంచి ప్రోడక్ట్ గా చెప్పారు. ఉమ్. అంతేనా అంతే. సార్? ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. సార్ లీడర్స్ ఓన్లీ 4 మినిట్స్ ఉంది. త్వరగా 7 కల్లా మనం జూమ్ క్లోజ్ చేయాలి. త్వరగా క్లోజ్ చేయండి. మీకు ఏం పాయింట్ కనెక్ట్ అయిందో చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఆర్ఎంపీ రాణి మేడం అమ్మ, గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రొడక్ట్స్ గురించి సబ్లింగ్ స్ప్రేస్ గురించి చెప్పారు. నేను ఆల్రెడీ ఈ సబ్లింగ్ స్ప్రేస్ 6 తీసుకున్నాను సార్. కానీ ఎంతెంత గ్యాప్ అనేది ఎలా వేసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా ప్రొడక్ట్స్ గురించి కూడా నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు శివ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. శేషు సార్, శ్రీశైలం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు గుడ్ మార్నింగ్. వెరీ తిరుపతికి గుడ్ వెళ్ళొచ్చి గుడ్ మార్నింగ్. తిరుపతికి వెళ్ళొచ్చి మీరు పొందిన జ్ఞానాన్ని మాకు అందరికి కూడా పంచినందుకు ముందుగా ధన్యవాదాలు సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మెయిన్ ముఖ్యంగా ఇంపార్టెంట్. అటువంటిది ఈరోజు మాకు కొన్ని అంటే ఎలా వాడాలి, కొన్ని కాంబినేషన్లు అనేది కొంచెం బాగా వివరించారు సార్. అలాగే ఈసారి ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా పోస్టర్ని అందరికీ ఒకసారి పరిచయం చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం అందరం కూడా ఒకసారి వెళ్ళి ఆ ట్రైనింగ్ పొందడానికి, నేర్చుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నారాయణ సార్, ఆర్మీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ డైమండ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అది ఓకే, ఫీడ్బ్యాక్ గురించి చెప్పు. డైమండ్ డైరెక్టర్ అయిపోయింది క్యాటర్. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు ప్రోటీన్ పౌడర్ గురించి కానీ పిల్లలు ఏం వాడాలో కరెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్, నారాయణ సార్. దయావతి మేడం, గుడ్ మార్నింగ్. దయావతి మేడం. ఓకే. గణేష్ సార్, గుడ్ మార్నింగ్. గణేష్ సార్ అడ్మిట్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి కంటిన్యూ త్వరగా. సార్ చాలా బాగా చెప్తారు సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్. సో నాకు వచ్చేసి ఒక డౌట్ సార్. మా బాబుకి వచ్చేసి ఫేస్ పైన అన్ని ప్యాచెస్ సార్. 12 ఇయర్స్ ఉంటాడు బాబు. ఫేస్ పైన అన్ని కూడా ఇట్లా విటమిన్ లోపం లాగా మచ్చలు వస్తున్నాయి. దానికి ఏం వాడమంటారు సార్? హలో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పిల్లలకి ఎవరికైనా కానీ ఇప్పుడు కామన్ గా యూజ్ చేసాయి మేడం. పెద్దగా ఏమి అవసరం లేదు. మనకి ఏవైతే ఉన్నాయో పిల్లలకి కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ కొన్ని చెప్పాం కదా, అంతవరకు యూజ్ చేస్తే సరిపోద్ది. వాటిలో ముఖ్యంగా కొలెస్ట్రామ్ కానీ, క్రిల్ ఆయిల్, ప్రోటీన్ పౌడర్, వాటితో స్టార్ట్ చేయండి మేడం. పెద్దగా ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇంకేదైనా ఉంటే డాక్టర్ సజెషన్స్ అవి తీసుకొని ఫాలో కావచ్చు. ఏంటంటే మనం ఇచ్చేవన్నీ కూడా సప్లిమెంట్స్ కాబట్టి ఫస్ట్ ఇమ్యూనిటీగా మనకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ తర్వాత ఓకే 1 by 1 క్లియర్ అవుతుంది మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మా సిస్టర్ కి వచ్చేసి 5 ఇయర్స్ నుంచి మేడం సంతానం. మేడం ప్లీజ్ మేడం, మీ సార్ వాళ్ళు ఉన్నారు కదా మేడం, అప్లైనర్స్, ఓకే సార్. వాళ్ళు చెప్తారు కదా ఇవన్నీ. ఇది జూమ్ కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చైతన్య గణేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైస్ అవుట్ చేయొద్దు, ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు. త్వరగా క్లోజ్ చేద్దాం సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్. ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చాలా బాగా చెప్పారు. తెలియని వాళ్ళకి అసలు ఎలా డోసెస్ ఎలా వేసుకోవాలి, ఎన్ని అవర్స్కి వేసుకోవాలి అనేది క్లారిటీ బాగా ఇచ్చారు.
ఇప్పుడు లో బీపీ వాళ్ళకి ఏం వాడాలి సార్? ఒకసారి చెప్తారా? నాకు లో బీపీ ఉంది. Q10 ప్రో కార్డ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వినిత మేడం, నర్సింగ్పాడు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్తో. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినిత మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెక్షన్ బాగుంది సార్. నాకు డౌట్ సార్. చెప్పండి మేడం. నూనె వేసుకున్న తర్వాత అదే తినక ముందు వేసుకోవాలి కదా సార్? ఎన్ని గంటలకి తర్వాత తినాలి సార్? ఎన్ని గంటల ముందు? హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నేను థైరాయిడ్ వాడుతున్నాను. వెయిట్ లాస్ కూడా వెస్లిమ్ టీ మాత్రమే తాగుతున్నాను. ఏదన్నా ప్రాబ్లం వస్తుందా సార్? మేడం గారు, వెయిట్ లాస్ కోసం నూనె వాడకూడదు. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. మేడం అది పర్సనల్ గా సార్ ఫోన్ వినీత చేసి అడగండి, మేడం, మీ చెప్తారు కానీ. డౌట్లన్నీ మీ అప్లైనర్స్ చెప్తారు కదా వినీత మేడం. ఈ రోజు ఏం అర్థమైందో చెప్పండి వినీత మేడం. టైం అయిపోతుంది, మీరేమో ఇప్పుడు డౌట్స్ ఏం మాట్లాడుతున్నారు? ఏం జూమ్ చేస్తున్నారు? మీకు పర్సనల్ గా ఫోన్ చేసి అడగండి, చెప్తారు సార్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే. మీకోసం 300-400 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు కదా. 300 మంది wait చేయాలా మనకి జూమ్ లో? మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ రోజు ఏం పాయింట్ కనెక్ట్ అయింది అది కదా మాట్లాడాలా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. ఆర్కే సార్ 108 టీమ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ. సార్. న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఇట్లా ప్రొడక్ట్స్ అన్ని ఎట్లా వాడాలి చెప్పడం బాగుంది సార్. యాక్చువల్లీ నేను నిన్న నన్ను అడిగితే ఎసిడిటీకి నేను 2 సజెస్ట్ చేశాను, కానీ ఈరోజు సార్ చాలా ఐటమ్స్ చెప్పారు. మళ్ళీ ఏమనుకోండి, ఒకసారి ఎసిడిటీకి కాన్స్టిపేషన్కి రిపీట్ చేయరా సార్? సార్ ఫోన్ నెంబర్ ఇస్తా మేడం, అప్పుడు చేసి అడగండి, చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. 7 వరకే జూమ్, 7 దాటింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లేకుంటే ఆర్కే సార్ అడగండి, చెప్తారు. అలాగే సార్. థ్యాంక్ యూ. బాలచంద్ర సార్, గుడ్ మార్నింగ్. మాస్టర్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈసారి మాత్రం ఎక్కడన్నా ట్రైనింగ్ ఉంటే నేను వెళ్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్. 3,500 రూపాయలు ఖర్చు పెట్టి 2 రోజులు కేటాయించి ఒక ఉద్యోగి వెళ్ళి రావడం, మనకు చెప్పడం, ఇది మహద్భాగ్యం అసలు. ఈ జూమ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాలచంద్ర సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ బాలచంద్ర సార్. మీలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు రావడం కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది. మన జూమ్ లో మేమందరం మీ గురించి చాలా చెప్పుకుంటుంటాం. ఈ రోజు మా బ్రదర్ గారు వచ్చారు సార్, గవర్నమెంట్ టీచర్ మార్కాపురం నుంచి. మీ అందరి గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మా బ్రదర్ సార్ కాశయ్య సార్ అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ, బాగా చెప్పారు ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ మా బ్రదర్ కాశయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. శివ సార్ బాగా ప్రోత్సహిస్తున్నారు నన్ను. ఓకే. నేను కూడా బాగా ప్రయత్నం చేస్తున్నాను సార్. మీ ప్రొడక్ట్లు ఎలా యూజ్ చేయాలి, ఒక్కొక్కదానికి పర్టికులర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఫీల్డ్ లెవెల్లో ఉపయోగించుకోవడానికి మనకి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అంటే దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పగలం. కాబట్టి నా ఇంట్రెస్ట్ మీద నేను అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. దాన్ని మన టీం సభ్యులతో పంచుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పాను. టీమ్ లీడర్స్ అందరూ కూడా గమనించండి, ఎందుకంటే డౌట్స్ చాలా ఉంటాయి. ఇట్లాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు డౌట్స్ సహజంగా ఉంటాయి, ఎవరికైనా వస్తుంటాయి. ఇవన్నీ కూడా కొంచెం మనం ఏంటంటే మన అప్లయన్స్ దగ్గర తెలుసుకోవచ్చు. లేదంటే మనం ఇప్పుడు ఏదైతే వీడియో మొత్తం రికార్డ్ అయింది మన గ్రూప్ లో కూడా వస్తుంది, కాబట్టి కొంచెం మరోసారి కూడా వింటే సబ్జెక్ట్ కొంచెం తెలుస్తుంది. ఒక రోజుతో పోయేది కాదుగా, నెక్స్ట్ ఇంకా సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని సెషన్స్ ఒక్కొక్క దాంట్లో ఫాలో అవుతుంటే మనకి అన్ని క్లియర్ అవుతుంటాయి, ఇబ్బంది ఏం లేదు. మన అప్లయన్స్ మనకు సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి తెలుసుకోవచ్చు. జూమ్ సెషన్ టైమింగ్ బట్టి మనం ఫాలో అవుదాం. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వినయ్ సార్, గుడ్ మార్నింగ్. గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గా ఉండి వినయ్ సార్ అందుబాటులో ఉంటే గజిటెడ్ ఆఫీసర్ వినయ్ సార్, గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ లేరా సారు?
స్కూల్కి పోతుంటారు కదా సార్, జర్నీలు ఏమైనా ఉన్నారు? ఓకే సార్. గురుగారు మీరు చెప్పి క్లోజ్ చేయండి. మరి మీరు కానీ గవర్నమెంట్ టీచర్ ఉంటూ మీ మాటలు కానీ మాకు అప్లైన్గా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు మీరు. మీ అడుగుజాడలో మేము కానీ ఈ డైమండ్ డైరెక్టర్ అనే క్యాటర్ రావడం జరిగింది. మీ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయి. మాకు తెలుసు ఆ విషయం. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా మీ ఆశీస్సులు మాకు ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు. మీరు మాట్లాడి క్లోజ్ చేద్దాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. ఈరోజు మేము కూడా మళ్ళీ VWSకి మేము కూడా వెళ్ళి వచ్చినంత మేము చాలా పాయింట్స్ మేము కూడా తెలుసుకున్నాం. వాడాల్సిన పాయింట్లు చాలా చాలా ఇదేంది. ఇందాక శేషు సార్ కానీ బాలచంద్ర సార్ కానీ వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళైనంత ఎక్కువ మంది VWSకి పోగలిగితే వాళ్ళ టీంని బలంగా నిలబెట్టుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఎవరైతే VWSకి వెళ్తారో ఒక CNC కాదు 4 CNCలు చేయొచ్చు. మన టీంలో కూడా ఎక్కువ CNCలు చేయించుకోవచ్చు. మనం తొందరగా గ్రో అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఒకప్పుడు CNC చేయమంటే మా ఇంట్లో ప్రొడక్ట్ ఉన్నాయి సార్, సబ్బులు అయిపోలేదు, పేస్ట్లు ఇంకా ఉన్నాయి సార్ అనే స్థాయి నుంచి ఈరోజు ఎన్ని CNCలు చేయాలి 3-4 అనే స్థాయికి మీరు చెప్పిన దాన్ని కరెక్ట్గా అర్థం చేయగలిగితే ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలకి కొలెస్ట్రాము, ఇన్విగో ప్రోటీన్ పౌడరు, క్రిల్ ఆయిల్ ఈ యొక్క 3-4 ఏదైతే మీరు చెప్పిన అవి వాడగలిగితేనే CNC అయిపోద్ది సార్. గమ్మీస్, మల్టీవిటమిన్ గమ్మీస్ ఒక చిన్న పిల్లలకి ఒకటి అయిపోద్ది. ప్రతి ఒక్కరికి CMD కావాలని చెప్పారు. ప్రతి ఇంట్లో CMD ఉండాలి. CMD ఉంటేనే ఆడ తెలియకుండా 30 పాయింట్స్ వస్తాయి. ఇలా చూసుకుంటే పోతే పుట్ ప్యాచ్, ఒక పుట్ ప్యాచ్ ఎవరికన్నా మనం ఒక ఇద్దరిని పుట్ ప్యాచ్ కరెక్ట్గా ఇవ్వగలిగితే దగ్గర ఒక CNC కంప్లీట్ చేసే అవకాశం ఉంది. చూడండి CNC ఎంత సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. CNC అనేది భారం కాదు, CNC అనేది బాధ్యత. ప్రతి ఒక్కరు ఎవరైతే CNC వాళ్ళ టీంలో పెంచుకుంటూ పోతారో నాకు తెలిసి మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఫస్ట్ డే నుంచి కూడా టోటల్ సిస్టంలో ఉంటూ 4 లైన్స్ బిల్డ్ చేసుకొని, చాలా మంది 4 లైన్స్ వద్దంటున్నారు లీడర్స్. 4 లైన్స్ ఉంటే ఏమవుతుందో డైమండ్ డైరెక్టర్ అయిన విషయం మన డైమండ్ డైరెక్టర్గా మారినటువంటి మన ఆనిముత్యం ప్రసాద్ సార్ కూడా తెలియదు. ఎందుకు తెలియదంటే 4 టీమ్స్ అలా బిల్డ్ అవుతూ వస్తున్నాయి. రేపు చూడండి అతి త్వరలో 4 LOBలు రేజ్ అయిన తర్వాత ఆయన చెక్ ఆయన తెలియకుండానే లక్షకి వెళ్తుంది. చాలా మంది చెప్తున్నారు 4 అవసరం లేదు, 2 చాలు, 6 వద్దు, 3 వద్దు. ఇవి కాకుండా సిస్టమ్ గౌతమ్ బాలి సార్ ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా 6 లెగ్స్ ఉండాలంటారు. నేనేమంటానంటే 6 లెగ్స్ బిల్డ్ చేసే క్రమంలో కనీసం 4 లెగ్స్ ఉంటే ఎలా ముందుకెళ్తారో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మన ఆనిముత్యం డైనమిక్ లీడర్ ప్రసాద్ సార్ చెప్పింది కానీ అట్ ది సేమ్ టైం ఈరోజు మనకి ఆర్మీ శివ సార్ చేసిన దాన్ని బట్టి కానీ వీళ్ళందరూ కూడా లెగ్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేసుకోవడం వల్ల ముందుకెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 1-2 లెగ్గులు పెట్టుకుని మాత్రం ఊగులు ఆడొద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, 4 లెగ్గులు లేకపోతే మాత్రం మనం ఖచ్చితంగా ఆగమయ్యే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు 4 లెగ్స్ ఫామ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈరోజు మంచి ట్రైనింగ్ ఇచ్చారు ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్. ఈ సెషన్ ని 1 మినిట్ మాట్లాడి మన విజయ్ సార్ ని క్లోజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ అండ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్మీ శివ సార్. ఒక రామారావు సార్కి ఏమన్నా ఒక అవకాశం ఇద్దామా? ఇద్దాం, 1 మినిట్ ఇద్దాం సార్. ఎందుకంటే సార్ గాని ఇప్పుడు మనకు డైనమిక్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. రామారావు సార్. శివ సార్, మన రాజు సార్ ఉన్నారేమో మెడికల్ డిపార్ట్మెంట్, ఈ హెల్త్ దాని మీద ఆయన ఎక్కువ చేస్తుంటాడు. అవును సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు సార్, ఒకసారి మీరు కానీ మాట్లాడండి సార్. రాజు సార్ ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి అందుబాటులో ఉంటే అన్మ్యూట్ చేయండి సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు ఆరోగ్యం గురించి అదే చెప్పబోతున్నాను అనేది కొంచెం మీకు ఎలా అనిపించింది ఏంటి ఒకసారి చూడండి. మనం ఏంటంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు నేను ఈ హెల్త్ కి సంబంధించిన కోర్సులు ఏం చేయలేదు. మన ఫీల్డ్ లెవెల్లో మన లీడర్ చెప్పింది, ఈ ట్రైనింగ్ చెప్పింది, వాటి గురించి చెప్పే. ఎందుకంటే కొంచెం మనం ఎందుకంటే నాకు ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా డాక్టర్ గారు వచ్చారని పరిచయం చేస్తున్నారు చాలా మంది. అట్లాగా మనం ఏంటంటే డాక్టర్ గా మరి బిజినెస్ చేస్తున్నాము, సప్లిమెంట్స్ ని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నామంటే ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. కాబట్టి కొంచెం మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం మీకేమనిపించింది సార్? థ్యాంక్ యూ సార్. మరి మీరు ఇంత గొప్ప సబ్జెక్ట్ మా డాక్టర్స్ కూడా చెప్పలేరు. ఎందుకంటే కొన్ని విషయాల్ని ఒక డాక్టర్స్ వైజ్ గా వచ్చేటప్పటికల్లా ఆర్థోపెడిక్ వచ్చి ఆర్థోపెడిక్ చెప్తాడు, గైనకాలజిస్ట్ చెప్తాడు, ఐ సంబంధించిన వాళ్ళు ఐ సంబంధించి చెప్తారు, దానికి సంబంధించింది వాళ్ళు ఏ సబ్జెక్ట్ సంబంధించిన డాక్టర్స్ అదే చెప్తారు. కానీ బట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి మంచి సబ్జెక్ట్ ని మన టీం మెంబర్స్ అందరికి కూడా చాలా చక్కగా అందించారు. ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ ఎంత బాగా వాడచ్చు, మనం ఇస్తున్నటువంటి సప్లిమెంట్స్ వల్ల మన బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది విషయాన్ని మీ ట్రైనింగ్ వచ్చి మా టీం మెంబర్స్ అందరు కూడా చాలా గొప్పగా వివరించారు. ఈ విషయాన్ని నేను మీరు
సెషన్ మూసినామంటే మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను రేస్ చేశాను. బట్ అయినా ఇప్పుడు నాకు అవకాశం మీరు మరి అడగ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఏంటంటే ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన హెల్త్ లో ఉన్న ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి ఎలా ఉపయోగపడతాయి, ఎవరెవరు ఏ విషయానికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని మీరు చక్కగా వివరించారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు మా సబ్జెక్ట్ ని చాలా గొప్పగా విశ్లేషించారు, చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ అవకాశాన్ని, సార్ చెప్పిన సబ్జెక్ట్ ని ఉపయోగించుకోండి. మన వెస్టేజ్ లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్క విషయాన్ని మీరు గ్రహించుకొని రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ రాజు సార్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎర్లైనరు గురువులు పూజ్యులు గౌరవనీయులు అని అంటమని కాదు సార్, ఇది వాస్తవంగా మీరు నిరూపించారు. ఈ రోజు మీరు చెప్పిన టాపిక్ మీరు రమ్మన్నప్పుడు నాకు సెలవు లేక రాలేకపోయాను. ఈ రోజున నేను కూడా వచ్చి ఉంటే మొత్తం కూడా మీరు చెప్పిన హాఫ్ అన్ అవర్నే 2 days 1.5 days నేను వినగలిగేవాడిని. మనం ఎంత మిస్ అయ్యామనేది తర్వాత మాత్రమే తెలుస్తుంది. చాలా చాలా గొప్పగా చెప్పారు సార్. ప్రొడక్ట్ ఏదేది వాడుకోవాలి, ఏదేది వాడుకోకూడదని, స్పిరుల్లా కాల్షియం అనేది కలిపి వాడకూడదు అనేది నాకు వాస్తవంగా మధ్యాహ్నం వేసుకోండి, సాయంత్రం వేసుకోండి అంటున్నామే కానీ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా తెలియదు సార్. అది మీ దగ్గర తెలుసుకున్నాను. తర్వాత గ్లూకో హెల్త్ అనేది మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనే నోని ఒకటి వెస్లిన్ క్యాప్సిల్స్ గ్లూకో హెల్త్ కంపల్సరీ బిఫోర్ ఫుడ్ డే వాడాలని చెప్పారు. అది కూడా బాగా నచ్చింది సార్. చాలా చాలా చక్కగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు దినదినాభివృద్ధికి మంచిగా భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ. మీలాంటి గవర్నమెంట్ టీచర్లు 2 ఎంప్లాయీ ఉండి కానీ మా టీంలో రావడం చాలా గర్వకారణంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2 ఎంప్లాయీస్, ఒక ఎంప్లాయీ కాదు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ రోజు మా అన్న కానీ మా వదిన 2 ఎంప్లాయీస్ సార్. మీలాగా మిమ్మల్ని చెప్పి నేను ఈరోజు జూమ్ కి జాయిన్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్ మీరు మాట్లాడి క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రసాద్ అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్. ఈ సెషన్స్ కోసం మేము డైలీ మిమ్మల్ని అడిగేది ఇట్లాంటి వండర్ఫుల్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఎక్కువ ఉంది. మీ సెషన్ వల్ల ఎక్కువ మందికి యూజ్ అవుతుందని మీ యొక్క సెషన్ ఎవ్రీ మంత్ 2 times అన్నా మాకు ఖచ్చితంగా కావాలి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ కి. సో చాలా మందికి ఎలా ప్రొడక్ట్లు వాడాలి, ఎలా కాంబినేషన్స్ వాడాలి, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచే సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అవి అందరికి కూడా ఉపయోగపడుతుందని మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ అందరు గమనించండి. ఈరోజు మీరు అడిగిన డౌట్స్ కానీ ఈరోజు సార్ చెప్పిన సెషన్ అంతా కూడా మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది రిపీటెడ్ గా అడిగారు ఈరోజు ఆ ప్రొడక్ట్ మళ్ళీ ఒకసారి కాంబినేషన్స్ రిపీట్ చేయండి అని. అవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. టైం ఎక్కువ లేక మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు హోస్ట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. దానికి వేరే విధంగా ఎవరు భావించొద్దు. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ మనకి అవైలబుల్ గా ఉంది. మనకి ప్రతిరోజు జరిగే ఈ యొక్క జూమ్ మీటింగ్స్ అన్ని కూడా మెయిన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ లాంటి అన్ని కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసి దానిలో అందరికి కూడా అందుబాటులో ఉంది. దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్న డౌట్స్ అన్ని ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ మీరు వినటానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క వీడియోస్ ని మీరు మళ్ళీ ఒకసారి వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ వన్స్ అగైన్. ఇలాంటి సెషన్స్ మరలా మాకు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ కి మరలా మీరు ఇవ్వాలి. శివరామ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాండ్ రైజ్ చేశారు. హోస్ట్ ఒకసారి శివ సార్ పర్మిషన్ తీసుకుని. శివ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, శివరామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. Sorry for the late inconvenience. Thank you very much. Good morning, sir. Vijay sir, good morning. Sir, good morning. Vijay sir, good morning. Lakshya sir, good morning. Okay. Good morning, sir. Prasad sir, very good morning. Good morning, sir. Very good morning. Sir, wonderful, sir. Excellent. Wonderful గా WLC కి వెళ్ళొచ్చి వండర్ఫుల్ నాలెడ్జ్ ని తీసుకొచ్చి మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి పరిచయం చేసి వండర్ఫుల్ గా ఈ రోజు ఇచ్చారు సార్. ఎక్సలెంట్. అండ్ వన్స్ అగైన్ మై హార్ట్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ సార్. మీలాంటి లీడర్ ఉండడం వల్ల ఈ రోజు వండర్ఫుల్ గా
చక్కగా వివరించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీకు చాలా 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 వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. సో మై హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఈరోజు డైమండ్ డైరెక్టర్గా నా లైఫ్ లైనర్గా సో తెలియని వ్యక్తిగా ఒక వందే భారత్ ట్రైన్లో పరిచయం అయ్యి ఈరోజు వండర్ఫుల్ లీడ్గా మీరు ఎదిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్. ఎందుకంటే హెల్త్ మీద నాకు ఉండే ఇంట్రెస్ట్ని మీరు పరిచయం ప్లాట్ఫామ్కి బాగా సింక్ అయ్యి ఈ సబ్జెక్ట్ని తెలుసుకోవడం, ఇట్లా నేను జర్నీ చేయడం, ఇలాగ అందరికీ కూడా సబ్జెక్టు చెప్పడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సాయంత్రం బుధవారం ఈరోజు సాయంత్రం గుంటూరు కొరటిపాడులో 6 గంటలకి గ్రేట్ లీడర్ 3వ తరగతి చదువుకున్న వ్యక్తి, ఈ రోజు 1 lakh అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్న పర్సన్ గ్రేట్ లీడర్ మాధవ్ నాయుడు సార్, అట్లాగే ఎక్స్ ఆర్మీ శివ సార్, ఇప్పటిదాకా మనకు హోస్ట్ చేసిన గ్రేట్ లీడర్ డైమండ్ డైరెక్టర్, న్యూ డైమండ్ డైరెక్టర్ శివ సార్, ఎక్స్ ఆర్మీ శివ సార్ ఇద్దరు కూడా మనకి ఈరోజు వండర్ఫుల్ సెషన్ గుంటూరు కొరటిపాడులో మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి మీ 3 తరాల తలరాతలు మార్చుకునే గొప్ప అవకాశం ఈ రోజు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఎక్కువ మంది గుంటూరులో జరిగే మీటింగ్ కి ఎవరు మిస్ కాకుండా మీ టీంని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మరలా మంచి లీడర్స్ మీటింగ్ లో మంచి జూమ్ సెషన్ లో మరలా మీట్ అవుదాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, 5:30కి మన జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుంది, 7 కల్లా క్లోజ్ అవుతుంది. ఎక్కువ మంది కూడా 7 దాటిన తర్వాత అవడానికి ఏ గురువు గారు కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. 5:30 to 7 మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా 7 లోపు ఇవ్వడానికి ట్రై చేయండి. హోస్ట్ కి కొంచెం కోఆపరేట్ చేయండి. ఎవరైతే హోస్టింగ్ చేస్తా ఉన్నారో హోస్ట్ కి కొంచెం కోఆపరేట్ చేస్తూ జూమ్ ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. మన జూమ్ సెషన్ కెపాసిటీ 500. ఎక్కువ మంది చాలా మంది జూమ్ కి రాలేకపోతున్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ప్రతిరోజు కూడా మనం 500 జూమ్ ఫిల్ అవ్వాలి. అందుకోసం ఈ జూమ్ తీసుకున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇంతటితో ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. రేపు మరలా మార్నింగ్ 5:30కి మీట్ అవుతాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.